ప్రభునామమున కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా శుభాభివందనములండి. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనము. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం కలగలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలవచ్చుని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ విధంగా వచ్చిన్నాడు, ఎందుకొరకు వచ్చిన్నాడు? ఎందుకొరకు వచ్చిన్నాడు? పాపులను రక్షించడం కొరకు వచ్చి ఉన్నాడు. వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. వైద్యుడు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వారి కొరకు వైద్యం చేస్తాడా? మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు వైద్యాన్ని చేస్తాడంటే ఎవరి కొరకు చేస్తాడు? ఆరోగ్యంగా లేని వారి కొరకే వైద్యుడు వైద్యాన్ని చేస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా అదే అంటున్నాడు, రోగుల కొరకే నేను వచ్చిన్నాను, పాపుల కొరకే నేను వచ్చిన్నాను, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వారి కొరకు కాదు, నీతిమంతుల కొరకు కాదు నేను వచ్చింది. మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుకువనెను. ఎవరిని కాపాడడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు? పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది నీతిమంతులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, పుణ్యం చేయనటువంటి వారు కూడా ఉన్నారా? అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదా అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి కొరకు మనం ఈరోజు ఆయన జీవితం ఎలాగుంది, ఆయన దేవుడిని ఎలాగ అంగీకరించాడు, ఆయన చేసినటువంటి పాపం ఏమిటి, ఆయన జీవిత విధానాన్ని బట్టి ఆయన తను తాను ఏ విధంగా మార్చుకున్నాడు అనే విషయాన్ని ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు చూడబోతున్నాం. ఆయన ఎవరో కాదు, పొట్టివాడైన జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి ఆయన అక్కడ ఆ అధ్యాయము 1వ వచనం నుండి జక్కయ్య అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటన చేస్తూ ఆ యొక్క మార్గ మధ్యలో జనాల మధ్యలో నుండి వెళుతుంటే ఈ పొట్టివాడైనటువంటి జక్కయ్య ఆయన చూద్దామని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏమిటో చూద్దాం. 19వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైన జనులు గుంపు కూడి ఇల్లుడు వలన చూడలేకపోయాను. సుంకపు గుత్తదారుడు. సుంకపు అంటే పన్ను వసూలు చేసేటట్టు వ్యాపారస్తుడు, ధనవంతుడైనటువంటి జక్కయ్య అనే వ్యక్తి. జనాలు సంచరించేటటువంటి జనాలు గుంపుగా ఉన్నారు. అయితే ఈ పొట్టివాడు అవడం వల్ల ఈ జక్కయ్యకి యేసుక్రీస్తు వారు కనబడడం లేదు. ఈయనేమన్నాడు? సుంకపు వ్యాపారం చేసేటి వాడే అన్నాడు, పన్ను వసూలు చేసేటి వాడు, వడ్డీలకి డబ్బు ఇచ్చేటి వాడే అన్నాడు. మరలా ధనవంతుడై ఉన్నాడు. ఎవరు? ఈ పొట్టివాడైనటువంటి జక్కయ్య. 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయండి కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూసుకు ఒక మేడి చెట్టు ఎక్కిను. ఏం చేశాడండి? యేసు ఆ త్రోవను రానేయండి కనుక అతడు ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
చూద్దామని వెళ్తుంటే జనాల మధ్యలో చాలా పొట్టుకోవడం వల్ల ఆ జనాలు ఈయన్ని వెళ్ళడం లేదు, కనబడడం లేదు, జనాలు త్రోవడం లేదు. సరే ఏం చేద్దాం, ఈయన ఎలాగైనా చూడాలి, అసలు యేసు ఎవరు, ఆయన అద్భుత క్రియలు సూచన క్రియలు చేస్తున్నాడు, దేవుని యొక్క సువార్త పాఠం చేస్తున్నాడని తెలిసింది కదా, అసలు ఈయన ఎవరు, ఈయన నేను ఎలాగైనా చూడాలని చెప్పి ఏం చేశాడు, మేడి చెట్టు చూశారు మీరు ఎప్పుడైనా? మేడి చెట్టు కాయలు ఎలాగ ఉంటాయి, పసుపు రంగు ఆకారంలో, పసుపు రంగులోనే ఉంటాయి, చిన్న చిన్న కాయలుగా ఉంటుంది అది చెట్టు. ఆ చెట్టు ఆ కాయల్ని చూడడానికి, ఆ పసుపు రంగుల కాయ చూడటానికి ఆకర్షణగా ఉంటుంది, కానీ దాన్ని ఆ కాయని ఇలా పగలదీసి చూస్తే గింజల పురుగుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి మేడి చెట్టును ఈయన ఎక్కాడు. ఎవరు ఎక్కాడు? పొట్టివాడైన జక్కయ్య ఆ చెట్టు ఎక్కాడు. నా 5వ వచనం, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఏమన్నా అండి? త్వరగా దిగుము. ఎక్కడుంటే పిలుస్తున్నాడు? చెట్టు మీద ఉన్నాడు, ఎత్తైన కొమ్మ మీదకి ఎక్కాడు. జనాలు ఎత్తుగా ఉన్నారు కదా, వాళ్ళు మించినటువంటి హైట్గా వెళ్ళాలంటే కొద్దిగా ఎత్తైన కొమ్మ మీదకే చెట్టు ఎక్కాడు. ఎక్కినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ జనాల్లో ఉండి కనులెత్తి చూసి, జక్కయ్య ఇదిగో ఆ చెట్టు దిగి నువ్వు ఈరోజు రా, నేను నేడు ఈరోజు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పిన. ఏం చెప్పాడు? జక్కయ్య వచ్చేయి, ఆ చెట్టు దిగిరా, ఇదిగో నీ ఇంటన నేను ఉండవలసిన రోజు ఈరోజు, కాబట్టి నువ్వు ఆ చెట్టు దిగి రా అన్నాడు. ఏం చేశాడు జక్కయ్య? గబా ఆ చెట్టు దిగి, ఈయన నన్ను చూడటం ఏంటి, పిలవడం ఏంటి అని చెప్పేసి గబా చెట్టు దిగి వచ్చాడు. 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. ఏం చేశాడండి? సంతోషంతో. దేవుని సేవకుడు, దేవుని పరిచారకుడు, సువార్త బోధకుడు, సువార్తకుడు, సంఘ కాపరి, సంఘ పరిచారకులు, సంఘ పరిచర్య చేయువారు ఎవరైనా మీ గృహాన్ని దర్శిస్తే సంతోషంతో చేర్చుకోవాలి. నువ్వు పుణ్యాత్ముడు అవ్వచ్చు, పాపాత్ముడు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, ధనవంతుడు కాకపోవచ్చు. కానీ ఈయనేం చేశాడు? ఒక బోధకుడు, ఒక సువార్తికుడు, దేవుని యొక్క మాటలు చెప్పేటటువంటి వ్యక్తి నా దగ్గరికి రాబోతున్నాడు, నా ఇంటికి వస్తాను అంటున్నప్పుడు వెంటనే సంతోషించాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను మనము ఏ విధంగా చేర్చుకోవాలి? సంతోషంగా చేర్చుకోవాలి. జక్కయ్య అదే పని చేశాడు. 7వ వచనం, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయు వెళ్ళనని చాలా సణుగుకొనిరి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి జనము? ఈయనేంటి పాపాత్ముడు, మరి ధనాన్ని వడ్డీ వ్యాపారానికి ఇస్తూ జాలి దయ లేకుండా వడ్డీ సుంకాన్ని వసూలు చేసేటట్టి ఈ జక్కయ్య దగ్గరికి ఈయన వెళ్తున్నాడు ఏమిటి అని గొనుక్కున్నారు. ఏం చేశారండి? ఈ సనుగుడు గొనుగుడు అనేది చాలా మందిలో ఉంటుంది. నాలోనైనా, నీలోనైనా, ఎవరిలోనైనా ఉంటుందా లేదా? ఈ రోజుల్లో ఇది ఎక్కువగా ప్రాముఖ్యమైనది. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడం, సణుక్కోవడం, గొనుక్కోవడం. వీళ్ళు కూడా అలాగే గొనుక్కున్నారు. ఎవరి గురించి కొనుక్కున్నారు? జక్కయ్య గురించి శనిగారు, గొణిగారు, చెవులు కొనుక్కున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అలాగే మాట్లాడుకున్నారు. పాపాత్ముడు, అసలు ఈయన పుణ్యాత్ముడే కాదు కదా, నీతిమంతుడు కాదు కదా, ఎవరికైనా సాయం చేసిన వాడు కాదు. ఇటువంటి వ్యక్తి ఇంటికి ఆయన వెళుతున్నాడేంటి? వెళ్ళడమే లేదు, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పి పిలిచి మరీ వెళ్తున్నాడు. ఇదే విచిత్రమని కొనుక్కున్నారు. 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగమం పేదలకు ఇస్తున్నాను,
నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతుల మరలా చెల్లింపునని ప్రభుతో చెప్పాను. ఏం చేశాడండి? ఇందుకు వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? వెంటనే పశ్చాత్తాపడ్డాడు. దేవుని కుమారుడైనటువంటి బోధకుడైనటువంటి ఈయన జక్క ఇంటికి వెళ్ళంగానే ఇక ఆయన చెబుతున్నాడు, తీర్మానం చేసుకుంటున్నాడు, ప్రభువా నేను సంపాదించిన దాన్ని 4 వంతులు తిరిగి ఎవరికి ఇస్తానంటున్నాడు? పేదలకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఇస్తావా పేదలకి? అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితమైనటువంటి వ్యాపారాలు లేవా? దోసుకునేటువంటి వడ్డీ వ్యాపారస్తులు ఎవరైనా ఒక మహానుభావులు ఉన్నారు, ఆయా గ్రామాల్లో ఉన్నారు. ఒక మహానుభావుడు ఉన్నాడు, 10 రూపాయలు వడ్డీ. అమ్మ మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, 2 లక్షలు కావాలంటే ఆపరేషన్ చేయించాలంటే నోట్ రాయి 10 రూపాయలు వడ్డీ. 2 లక్షలు కాదు 3 లక్షలు అని ఇస్తాను. ఎంత? 10 రూపాయలు వడ్డీ. ధర్మ వడ్డీ ఎంత? 2 రూపాయలు. ఆ 2 రూపాయలుగా వడ్డీకి ఇవ్వడం కూడా చట్ట విరుద్ధమే. భారతదేశ న్యాయ చట్టపరమైనటువంటి హెచ్చరిక. 2 రూపాయలు కూడా ధర్మ వడ్డీ అవ్వచ్చు, కానీ ఆ 2 రూపాయలు కానీ చెప్పి నువ్వు వడ్డీకి ఇవ్వడం కూడా అది చట్ట విరుద్ధమే ఒక రకంగా. కానీ అవసరం అలాంటిది. అవసరాన్ని ఆసరాగా చేసుకొని నీ ఇళ్ల స్థలం రాసిస్తావా? లేకుంటే నీ పొలం యొక్క పట్టా కాగితాలు పెడతావా? నీ ఇంటి స్థలం యొక్క కాగితం పెడతావా? ఏమిటి నా హామీ? ఇది ఆయన ఆ విధంగా సంపాదించిన సంపాదనను 4 వంతులుగా తిరిగి ఎవరికి ఇస్తానన్నాడు? జక్కయ్య పేదలకు ఇస్తానంటున్నాడు. మరలా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 9వ వచనం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అబ్రహాము కుమారుడు. అబ్రహాం గారి కుమారుడు ఎవరు? ఇస్సాకు. హెబ్రీ రాని పత్రికలోను ఆయా పత్రికలలో పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు, జనములకు తల్లి ఎవరు? శారా. విశ్వాసములకు తండ్రి ఎవరు? అబ్రహాము. మీకు చెప్పాను ఒకరోజు, నిజమైన విశ్వాసానికి ఎవరైనా మూలరాయి పునాది ఎవరైనా ఉన్నారంటే మనుషులలో అబ్రహామే. ఎందుకని? 90-100 సంవత్సరాలకి కుమారుడు లేక 100 సంవత్సరాలు పుట్టిన కుమారుడిని ఎవరైనా బలిపీఠ మీద దగ్గర తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి ఇష్టపడతారా? చెప్పొచ్చు ఇలాగా. ఒక 5 సంవత్సరాలు పుట్టిన కుమారుడిని నాకు ఏంటిది దత్తత ఇవ్వమంటే ఎవరైనా ఊరుకుంటారా? లేక 5 సంవత్సరాలు పుట్టాడు, లేకుంటే 15 సంవత్సరాలు పుట్టాడు, నీకు ఆ కుమారుడు వద్దు నాకు ఇచ్చేయని నేను అడిగానుకోండి, ఇస్తారా? ఏవో. కానీ అబ్రహాము వెనకాడలేదు. దేవుడిచ్చాను, దేవుడు చూసుకుంటానన్నాడు. గాడిద మీద కట్టెలు మేర్చుకున్నాడు, కుమారుని ఎక్కించుకున్నాడు, 2 పనివారిని తీసుకెళ్ళాడు, ఆ కొండ మీద తీసుకెళ్ళాడు, కాగడ వెలిగించుకొని వెళుతున్నప్పుడు పనివారిని ఎద్దులు మీరు ఆ కొండ దిగువన ఆగండి, మేము మరలా వస్తామని చెప్పి ఇస్సాకు అయినట్టు చిన్న కుమారుడు తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఆ బలిపీఠ మీద కట్టెలు పేర్చారు. అంతా ఏర్పాటు చేసిన తర్వాత ఇస్సాకు అంటున్నాడు, నాయన బలిపశువు ఎక్కడ? నాయన దేవుడే చూసుకుంటానన్నాడు. బలిపశువు ఎక్కడ అన్నాడు? అడిగాడు ఇస్సాకు. దేవుడే చూసుకుంటానన్నాడు. అయినా కానీ కాళ్ళు చేతులు కట్టేసి ఆ పేర్చినట్టు కట్టెల బలిపేట మీద కుమారుడు పడుకోబెట్టి కత్తి లేపాడు. ఒక పొట్టేలుని గొర్రె పిల్లను నరకడానికి కసాయివాడు ఏ విధంగా కత్తి లేపి దాన్ని మెడను తెగ నరుకుతాడు, ఆ విధంగా అబ్రహాం గారు 100 సంవత్సరాలకి 90 సంవత్సరాలకి పుట్టినటువంటి శారాకు పుట్టిన కుమారుడిని బలి ఇవ్వడానికి వెనకాడలేదు. ఏమిటి ఆ విశ్వాసం? దేవుని యందు నమ్మకం. నోవాహు జలప్రళయం తెలుసు కదా. నోవాహు దేవుడు చెప్పిన మాటలు విని
ఓడను తయారు చేసుకున్నాడు. ఆయన కూడా జలప్రళయం రావడం ఏంటి, ఓడను నేను తయారు చేసుకుని అందులోకి వెళ్ళడం ఏంటి అని అవిశ్వాసాన్ని చూపించలేదు. దేవుని మీద నమ్మకం ఉంచాడు. తన భార్యను, తన కుమారులను, తన కుమార్తెలను తన కోడలను రక్షింపడ్డారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చేశాడు? తనకున్నటువంటి ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. పశ్చాత్తాపడుతున్నాడు జక్కయ్య. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మాట పత్రికల్లో ఉంది. దేవుడు నీ కొరకు చనిపోయి ఆయనలో, ఆయన కుమారుని ద్వారా తండ్రి దేవునికి కుమారుగా చేర్చబడడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎవరిని రక్షించడానికి వచ్చిన్నాడు? పాపాత్ములను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అక్కడ కొనుక్కుంటున్నారు చూడండి, చనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళు చూసి అప్పుడు అన్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఎవరు? మనిషి కుమారుడు అనేటట్టు యేసుక్రీస్తు ప్రభువు. జక్కయ్య గురించి మనం ఒక నీతిని మనం గమనించాలి. ఏంటది? అందరూ పాపాత్ములే, నేనైనా నువ్వైనా ఎవరైనా. అయితే ఏం చేశాడు జక్కయ్య? మారు మనసు పొందాడు. నలుగురిలో తనకున్నదాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు పేదలకి. యేసు ప్రభువుని క్షమించమని అడిగాడు. మళ్ళా అంటున్నాడు, ఇటువంటి విశ్వాసమైనటువంటి వ్యక్తి నేను చూడలేదు, ఈయన కూడా అబ్రహాం కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? జక్కయ్య గురించి యేసుక్రీస్తు ప్రభువారు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా? ఎన్నో రోజులు బట్టి, ఎన్నో సంవత్సరాలు బట్టి, బ్రదర్ ఎన్ని సంవత్సరాలు బట్టి చెప్పారో తెలియదు కానీ రక్షణ పొందండి అంటే వినేటటువంటి వారుగా కొందరే కనపడుతున్నారు. రక్షణ పొందినటువంటి వారు కొందరు కనపడుతున్నారు. పొందినటువంటి వారు కొందరు ఉంటే పొందినటువంటి వారు కొందరు ఉన్నారు. అయితే ఆలస్యం చేస్తున్నారు. ఆయన అంటున్నాడు, దొంగ వలే నేను వచ్చేదని అంటున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి రోజులు చూడకపోతే, దినములు చూడకపోతే చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక 10 రోజుల నుండి ఒక వార్త ట్రెండింగ్లో ఉంది. ఏంటిది? బర్డ్ ఫ్లూ. కోళ్ళు చచ్చిపోతున్నాయి అని వేల కోళ్ళ ఫారాల్లో కోళ్ళని చంపేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో, మన ఆంధ్రాలోనే, మీకు తెలిసిందో లేదో, ఆ ఫారాల్లో ఉన్నట్టు కోళ్ళని చనిపోయిన వాటిని బాగా గొయ్యి తీసి వాటిని పాతి పెట్టేసి వాటి గుడ్లు కోళ్ళు మొత్తాన్ని పాతి పెట్టేసి ఆ యొక్క బాడుపులు ఉన్నట్టు ఆ ప్రాంతంలో మొత్తాన్ని కోళ్ళు ఎగుమతి కానీ దిగుమతి లేకుండా మరలా గ్రామాల్లో కోడి మాంసం విక్రయం అంటే అమ్మకుండా కూడా నిషేధించారు ప్రభుత్వం వారు. ఎందుకు నిషేధించారు? ఆ వ్యాధి మనుషులకు కూడా సోకితే మళ్ళీ అది వెంటి వ్యాధిలా ప్రబలిపోతుందేమో అని భయం. కరోనా ఎలా భయపడ్డారు? లాక్డౌన్ విధించారా? ప్రధానమంత్రి మోదీ గారు గడలాడారు. ఎవరైనా కొత్త వ్యక్తిని కూడా, చుట్టాలను కూడా రానికుండా కొన్ని గ్రామాలకి కంచేసేసారు. మీ గ్రామాలకు వేసారో లేదు కానీ చాలా గ్రామాల్లో ఆ పని చేశారు. పోలీసు వారు ఎక్కడికక్కడికి పలానా టైం టు టైం కూరగాయలు వెళ్ళి తెచ్చుకోవడం. తర్వాత ఎవరైనా రోడ్డు మీద కనపడినా, అర్ధరాత్రి కనపడినా ఊరుకోలా, లాక్డౌన్ విధించారు. కాబట్టి దినములు ఎలాగున్నాయి? చాలా చెడ్డవిగా ఉన్నవి. మొన్న ఇంకొక వైరస్, HMPV వైరస్ అంట, చైనా నుండి ఇంకొక వైరస్, కరోనా లాంటిదే. అలా కొత్తవి జబ్బులు కానీ, వ్యాధులు కానీ, సంఘటనలు కానీ అన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కానీ మనం మారం. ఎందుకంటే ఇంకా వయసులో ఉన్నా బ్రదర్, టైం ఉందిలే చూద్దాం అంటాడు. బాప్తిసం తీసుకోవాలి అంటే ఇప్పుడేమో వయసు పోయింది, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ మనవాళ్ళు చూడాలి, మనవరాళ్ళు చూడాలి. ముసలోళ్ళు అంటే వాళ్ళు తీసుకుంటారు, నేను తీసుకోను బ్రదర్. ఎందుకంటే నాకు నిగ్రహం లేదంటాడు.
ఏం చేస్తానో ఏంటో నాకు భయంగా ఉంది. మరి ఈరోజు నీ ప్రాణం అడిగితే ఆ కరోనా కానీ ఆ బర్డ్ ఫ్లూ కానీ ఏదైనా వ్యాధి వస్తే, కాబట్టి రోగం ఉన్నటువంటి వారి కొరకే దేవుడు వచ్చాడు. ఒక విషయాన్ని గమనించాలి, ఆలస్యం చేస్తున్న కొద్దీ, ఎందుకంటే దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని కనుక నువ్వు తేలికగా తీసుకుంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. పేతురు గారు అంటారు, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మింగిన అని. వాడు మింగేస్తాడు, ఎలాగైనా మింగేస్తాడు. రక్షణ పొందటానికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది మీ ఇష్టం. ఎందుకంటే గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేము. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటుకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. ఏమన్నాడు? అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తున్నాడా? చేయని. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నాడు? చేయని. పాపాత్ముడుగానే ఉన్నాడా? ఉండని. పుణ్యాత్ముడుగానే ఉన్నాడా? ఉండని. నరహత్య చేసేవాడు నరహత్య చేస్తున్నాడా? చేయని. విగ్రహారాధన చేసేవాడు చేస్తున్నాడా? చేయని. కొట్టేవాడు కొడుతున్నాడా? ఎదుటివాడిని కొట్టని. దూషించేవాడు దూషిస్తున్నాడా? దూషించని. పరిశుద్ధుడుగా ఉన్నాడా? పరిశుద్ధుడుగానే ఉండని. కానీ వాని క్రియ చొప్పున, వాడు చేసిన పని చొప్పున నా దగ్గర జీతం ఉన్నది, నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. నేను ఇస్తాను ఆ జీతాన్ని అంటున్నాడు. కాబట్టి ఆలస్యం చేస్తే నీ ఎదుటివాడు పాపం, చాలామంది అసూయపడతారు. ఎవరైనా ఎదుటివాడు పాపం చేస్తున్నాడు అనుకో, అరే వాడు చేస్తున్నాడు మనం చేయకూడదే అని అసహ్యం. ఒక్కొక్క మనిషి అయితే పాపాత్ముడితో ఒక మంచివాడు సహవాసం చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతారంట. ఉందా లేదా? ఆ సామెత ఉంది లోకంలో. చెడ్డవాడితో మంచివాడు వెళ్ళి కలిస్తే వాడు వీడవచ్చు, వీడు వాడవచ్చు. కానీ ఎవడు వాని క్రియల చొప్పున వాడికి జీతం అనేది నా దగ్గర ఉంది, దాన్ని సిద్ధపాటు చేసే ఉన్నాను, నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఎవడే పని చేస్తున్నాడో ఆ పని చేయని. వడ్డీ వ్యాపారం చేసేవాడు చేస్తున్నాడా? చేయని. మోసం చేసేవాడు చేస్తున్నాడా? చేయని. ఏ పని చేసేవాడిని ఆ పని చేయని. కానీ నువ్వు తీర్పు తీర్చొద్దు. వాడికి తీర్పు తీర్చడానికి జీతం నా దగ్గర ఉంది. కూలివాడు జీతానికి అర్హుడు ఎలాగో ఆ జీతం నేను ఏర్పాటు చేసి ఉన్నాను. వాడు బాప్తిసం పొందకుండా ఉన్నాడా? ఓకే, ఉండని. నువ్వు చెప్పావు కదా, విన్నాడా? ఓకే, వినలేదా? వదిలే, నేను చూసుకుంటాను అన్నాడు. వాడి క్రియ వాడి జీతం నా దగ్గర ఉంది. మీ అందరికీ వందనాలు.